తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని హత్య చేసి, ఆ పైన ఇంటి దగ్గరికి మృతదేహాన్ని ఆహ్, ఓ డోర్ డెలివరీ చేశాడన్నటువంటి అభియోగం మీదన అరెస్ట్ అయ్యి 8 నెలలు జైల్లో ఉండి, ఆ పైన బెయిల్ మీదొచ్చి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఉన్నటువంటి అనంతబాబు కేసులో తదుపరి విచారణ సిట్ చేయడం. అందులో అనంతబాబే గాదు, అనంతబాబు భార్య కూడా ఉంది మర్డర్ చేసినప్పుడంటూ. ఇప్పుడు ఆమె కోసం గాలిస్తున్నాం. ఆమె ఓ పక్కన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తుంటాం. ఈలోపు ఈ కేసుకి సంబంధించి సీబీఐ విచారణ బెటరేమో, మీకు చేత కావట్లేదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో మొన్ననే అసలు పాయింట్ డైవర్ట్ అయింది. నేను ఆ రోజునే ప్రస్తావించా. మీరు అరెస్టు చేయాలి, అతన్ని మళ్ళీ జైల్లో కూర్చోబెట్టాలన్న పొలిటికల్ కాన్సెప్ట్‌కే కట్టుబడుతున్నారు గానీ, అసలు దర్యాప్తు చేయట్లేదేంటి అన్నటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు మందలిచ్చింది. ఇప్పుడు అనంతబాబు అదే పాయింట్ చెప్తాడు. నాకేదో నోటీస్ ఇచ్చారు, నన్నేదో నా బెయిల్ రద్దు చేస్తారంటున్నారు. నాకిచ్చింది ఇప్పటిదాకా డిఫాల్ట్ బెయిల్, అంటే తాత్కాలిక బెయిల్. ఇప్పుడు పర్మనెంట్ బెయిల్ ఇచ్చారు. కాపోతే అలాగెప్పుడైతే జరిగిందో ఇక్కడ నా భార్య మీదన ఆరోపిస్తున్నారు అంటూ రివర్స్ అవుతున్నాడు. బట్ భార్యాభర్తలు ఇద్దరూ కలిసినే మర్డర్ చేశారు అన్నటువంటిదే అసలు పాయింట్. అసలు విషయం మాత్రం బయటికి రావట్లేదు. ఏది ఇప్పటిదాకా చెప్తున్నది 50,000 అప్పిచ్చారు, ఆ అప్పు తీరి ఇవ్వలేదు, లేకపోతే డ్రైవర్‌గా మానేశాడు. మానేసిన వాళ్ళందరిని మర్డర్ చేయాలంటే అనంతబాబు ఎంతో మందిని మర్డర్ చేయాలి. అట్లాగే 50,000కి 30,000 రిటర్న్ ఇచ్చాడు, ఇది 20,000 రిటర్న్ ఇచ్చాడు, 30,000 ఇవ్వలేదంటే 30,000 కోసం మర్డర్లు చేయాలంటే చాలా మంది చేయాల్సి ఉంటుంది. సాధారణ రాజకీయ నాయకులు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది. అది మాత్రం బయట పెట్టట్లేదు. ఇవాళ టీవీ9 ఇంటర్వ్యూలో వాళ్ళు అడగడం కూడా ఆ కాన్సెప్ట్‌లో అడగలేకపోయారు. నాకేం సంబంధం లేదన్న పాయింట్ వరకే నిలబడుతున్నాడు.